చిన్నపిల్లలు రేగే లటకం పోయి పట్టుకుంటారు. పట్టుకొని పాపం ముళ్ళు చెప్పుకొని సెప్టికి అయ్యి బాధపడతా ఉంటారు. ఓయమ్మ ముళ్ళుంది అట్లా ముళ్ళు చెప్పుకోకూడదని అని చిన్నపిల్లల కోసం చేస్తున్న వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మరిన్ని నిమిషాలు మా వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ రేగ్యా చెట్టు ఉంది. ఈ రేగ్యా చెట్టుకి రేగ్యా కోసం కేసుకుని వచ్చాము. సొంతంగా మన చేతితో కోసుకుంటే ఒక ఆనందంగా ఉంటుందని వచ్చాను. చూడండి నేను ఎలాగ వస్తాను. చూడండి రేగ్యా చెట్టుకి రేగ్యాలు ఉన్నాయి చూసారా. రేగ్యా కోసుకొని తింటే ఆనందం అని అమ్మ వచ్చాను చూసారా. ఇక మా మిత్రుడు వచ్చాడు పీకుతాడు. నేను ఒక్కోటి పీకుతుంటే ఇలా చెట్టు ఊపితే మొత్తం కాయలని కింద పడుతున్నాయి చూడండి. మీరు ఎవరైతే ఇదే మరి రేగ్యా చెట్టు మనం చేపెడితే మనం ముళ్ళు చెక్కుంటాం. ముళ్ళు లేకుండా ఇట్లా ఉంచితే మనము కాయలని కింద పడతాయి. ఎందుకంటే తెలియక మనం ఎట్టంటే చూడండి కాయలు కింద పడినాయి చూడండి. కానీ ఇదో చూడండి ఇది ఇట్లా కింద పడాక బాగా నిదానంగా తీసుకెళ్ళము. రేగ్యాలు తేలిక పొరపాటు చేపెట్టామంటే మనకు మన చేతి బొక్కలు పడిపోతాయి. ఆ ముళ్ళు దిగినంటే మళ్ళీ సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అవ్వదు మనకి ఏ సేఫ్గా ఉండాలంటే అది ఎలా చేయాలంటే ఇప్పుడు చూసాం కదా. అందుకోసం